భారతదేశానికి స్వతంత్రం రావాలని ఎందరో మహానుభావులు పోరాటం చేశారు. యువకుల దగ్గర నుండి వృద్ధుల వరకు స్వతంత్ర దేశం కోసం పోరాడారు. 1857 సిపాయిల తిరుగుబాటు మొదలు 1947 ఆగస్టు 15 దాకా ఎందరో ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. మనకి స్వతంత్రం ఆగస్టు 14 చివరి గడియల్లో మరియు 15 మొదటి గడియల్లో వచ్చిందని అందరికీ తెలుసు. వేరే తేదీ మరియు సమయం కాకుండా అర్ధరాత్రి 12 గంటలకే స్వతంత్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో దానికి గల కారణాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రైట్ సైడ్ కనిపిస్తున్న రెడ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నిజానికి 1942 సంవత్సరంలోనే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాల్సి ఉంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికి ఇంకా ముగినందువల్ల యుద్ధం ముగిసిన తర్వాత స్వతంత్రం ప్రకటించాలనుకున్నారు. అయితే ఆ సమయంలోనే బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలలో భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలన్నది ఒకటి. అప్పటి వైస్రాయ్ లార్డ్ వేవెల్ మన ఇండియన్ లీడర్స్తో చర్చలు మొదలుపెట్టారు. ఎలాగైనా 1948 సమయానికి స్వతంత్రం పనులు ముగించాలన్నది ఆ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. కానీ తేదీని మాత్రం ప్రకటించలేదు. 1947 సంవత్సరంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నా భారతదేశం నుండి పాకిస్తాన్ని వేరు చేయాలని నిర్ణయించారు. ఆ విభజన ఘోషణ సమయంలో దేశంలో పార్టీషన్ రేట్స్ మొదలయ్యాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ భారతదేశంలో విభజించబడిన తర్వాత భారతదేశంలో పలుచోట్ల అల్లకల్లోలాలు జరిగాయి. హింస మొదలైంది. చేజారుతున్న పరిస్థితులని చూసి బ్రిటిషర్స్ ఎంత తొందరగా వదిలిపెట్టి వెళితే అంత మంచిది అనుకున్నారు. అందుకే 1948లో రావాల్సిన స్వతంత్రం 1 సంవత్సరం ముందుగా వచ్చింది. భారతదేశానికి అప్పటి ఆఖరి వైస్రాయ్ అయిన మౌంట్ బ్యాటన్ జూన్ 3, 1947న విలేకరుల సమావేశంలో భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు 15న ఇస్తామని ప్రకటించారు. ఆ రోజుకి అంత ప్రత్యేకత ఏమిటి అంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆగస్టు 15న జపాన్ సేన బ్రిటన్కి లొంగిపోయింది. అందులో మౌంట్ బ్యాటన్కి 15 లక్కీ నెంబర్ కాగా అదే రోజున స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించాడు. కానీ ఆగస్టు 15న స్వతంత్రం ఇవ్వడానికి మన భారతీయ జ్యోతిష్యులు పండితులు ఒప్పుకోలేదు. ఆ రోజు స్వతంత్రం ప్రదానం చేస్తే భారతదేశానికి కరువు కాటకాలు మత కల్లోలాలు తప్పవని చెప్పారు. దీంతో నెహ్రూ మధ్యవర్తిత్వం చేయడంతో 14 ఆఖరి మరియు 15 మొదటి గడియల్లో స్వతంత్రం ప్రకటించాలని నిర్ణయించారు. ఆ విధంగా చేయడం వల్ల మౌంట్ బ్యాటన్ కోరిక తీరుతుంది, అలాగే మన భారతదేశానికి సంఖ్యాదోషం రాకుండా ఉంటుందని వారి ఉద్దేశం. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి స్పీచ్ ఎప్పుడు చెప్పాలో ఏ టైంలో చెప్పాలో కూడా ముహూర్తం నిర్ణయించారు. అందువల్ల సరిగ్గా 12 గంటలకి కొద్ది క్షణాల ముందు నెహ్రూ గారి స్పీచ్ ముగించి కరెక్ట్గా 12 గంటలకి శంఖం పూరించడంతో భారతీయ జెండాని మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో ఎగరవేశారు. ఈ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రపోతుంటే భారతదేశం జీవితం మరియు స్వేచ్ఛ కోసం మేల్కొని ఉంటుంది అని నెహ్రూ గారు ఎంతో గొప్పగా చెప్పిన పదాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఆ రాత్రి భారతదేశంలో పండుగలా ఉంది. భారతదేశానికి బ్రిటిషర్స్ నుంచి ఆ స్వతంత్రం మామూలుగా రాలేదు. ఎన్నో యుద్ధాలు ప్రాణత్యాగాలు చేస్తే ఆ రోజు మన కళ్ళ ముందుకు వచ్చింది. దాదాపు 200 ఇయర్స్ తర్వాత భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వతంత్ర దేశంగా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా మన ఇండియాకి ఇండిపెండెన్స్ మిడ్నైట్ 12 o'clockకి ఎందుకు వచ్చిందో. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో తప్పకుండా మీ ముందరికి వస్తాను. అంతవరకు మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇదివరకు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి.